దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాత సంవత్సరంలో నుంచి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనతో పాటు మన గతకాలపు కలవరాలు కూడా అడుగు పెడతాయి. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని కలవరపరుస్తాయి, కొన్నిసార్లు మనుషులు మనల్ని కలవరపరుస్తారు. కలవర పెట్టే పరిస్థితుల్ని మనం మార్చలేము, కలవరపరిచే మనుషుల్ని మనం మార్చలేము. ఇక కలవరంతో పోరాటంతో జీవితం ఇంతేనా అనుకుంటే 37 కీర్తనలో కీర్తనకారుడు ఇలాంటి ప్రోత్సాహాన్ని మనకిస్తారు. ఆయన అంటారు 3వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించమని. ఎలా సంతోషించగలుగుతామంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ కొరకు చింతించుచున్నారంటారు. మన చింతను మన కలవరాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయన ఇచ్చే నెమ్మదిని సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తారు. 5వ వచనములు అంటారు ఆయన నమ్ముకోమని. అప్పుడు ఆయన మన ఆలోచనలను సఫలం చేస్తారు, మన కార్యాన్ని సఫలం చేస్తారు. ఇక 7వ వచనములు ఆయన అంటారు మౌనంగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, తగిన కాలమందు ఆయనను హెచ్చిస్తారు అని. మనం ఎప్పటికీ మార్చలేని కలవరపరిచే పరిస్థితుల వైపు మనుషుల వైపు చూసి కృంగిపోయే కన్నా మన చింత యావత్తు భరించి సంతోషమిచ్చే దేవుడు, ఆధారపడగలిగితే కార్యం సఫలం చేయగలిగిన దేవుడు, నిరీక్షణతో ఎదురు చూడగలిగితే తగిన కాలమందు హెచ్చించే దేవుని వైపు చూస్తూ నూతనమైన నిరీక్షణతో అధికమైన బలము కలిగి ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా చెదరని నిరీక్షణతో బలము కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగగలిగిన కృప ఈ నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు మనకిచ్చి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.